హలో అందరికీ. నేనైతే చాలా డేస్ తర్వాత ఐబ్రో షేప్ చేయించుకున్నానండి. ఎట్లా అనిపిస్తుందో కామెంట్ చేయండి. నాకు సెట్ అయిందో లేదో కూడా కామెంట్ చేయండి. ఐబ్రోస్ అయితే చాలా ఎక్కువ పెరిగాయండి. ఇంకా నేనైతే క్లీన్ చేయించుకునేటప్పుడైతే చాలా ఎక్కువ పెయిన్ వచ్చిందండి ఐబ్రో. అవి అయితే చాలా పెయిన్ వచ్చింది. నేను అందుకే అసలు భయపడి అయితే ఐబ్రోస్ అయితే చేయించుకోనండి. ఎందుకంటే పెయిన్ వచ్చి కంట్ల నుంచి వాటర్ వస్తూ ఉంటాయి. అందుకే ఇన్ని డేస్ అయితే నేను టైం తీసుకున్నా. ఇన్ని డేస్ టైం తీసుకున్నా కూడా నా ఐబ్రోస్ అయితే నాకు బాగా నచ్చాయండి. ఓన్లీ 50 రూపీస్ ఛార్జ్ చేసింది తీయడానికి మాత్రం. చాలా బాగున్నాయి. అట్లాగే నేను ఏం తింటున్నానో చెప్పేనా. నేనైతే నైట్ రైస్ మిగిలిపోతే ఎగ్ రైస్ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. అదే నేను చాలా ఇష్టంగా అయితే తింటున్నానండి. నాకైతే అట్లా మిగిలిపోయిన రైస్‌తో అయితే ఇట్లా ఎగ్ రైస్ అయితే చేసుకోవడం చాలా ఇష్టం. సాసెస్ వాడకుండా అయితే నేను నీట్‌గా మన ఇంట్లో ఉన్న కొన్ని స్పైసెస్ తోటి హ్యాపీగా చేసేసినండి. అది షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఒకసారి చూడండి. ఇంకా ఇట్లా మామూలుగా ఎగ్ రైస్ అయితే ఏదన్నా కొంచెం రసం లాంటిది ఉంటే అట్లా పోసుకొని తింటే అయితే బాగుంటుందండి. ఓన్లీ ప్లెయిన్‌గా రైస్ తినేసరికల్లా నాకైతే కంట్లోంచి వాటర్ వచ్చేస్తున్నాయండి చూడండి. వాటర్ తాగితే కానీ ముద్ద దిగట్లేదు కడుపులోకి. మీకు కూడా ఇట్లా ఎగ్ రైస్ చేసుకొని తినడం ఇష్టం ఉంటే కామెంట్ చేయండి. నాకైతే చాలా చాలా ఇష్టం ఎగ్ రైస్ తినడం అయితే. ఇంకా ఈ మధ్య కాలంలో అయితే బయట ఫుడ్ తింటే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. అట్లా హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా మన ఇంట్లో ఉన్న అన్నం వేస్ట్ కాకుండా మన దగ్గర ఉన్న సింపుల్ మసాలాలతోటి మనం చాలా సింపుల్‌గా చేసుకొని తినొచ్చండి. ఇంకా పిల్లలు ఉంటే పిల్లలు కూడా చాలా హ్యాపీగా తింటారండి. చిన్న చిన్న ఇంగ్రీడియెంట్స్ వేసి చేస్తాం కాబట్టి ఎక్కువ సాసెస్ వాడకుండా చాలా టేస్ట్‌గా ఉంటదండి. ట్రై చేసి చూడండి. సబ్స్క్రైబ్.